రేవంత్ రెడ్డి కేబినెట్ లో పాలమూరు జిల్లాకు ముచ్చటగా 3వ పదవి వరించింది. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తే ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నారు. ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో సీఎంతో సహా మరో 2 మంత్రులకు అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సహచరుడిగా జూపల్లి కృష్ణారావు కొనసాగుతుండగా ఆ వరుసలో మక్తల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి చోటు దక్కింది. 2023 ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 నుండి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానాన్ని కొనసాగించిన శ్రీహరి 2001లో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి తొలి అవకాశంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. 2006-2011 సంవత్సరంలో ఎంపీటీసీగా, 2014-2018 సంవత్సరంలో జెడ్పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2014-2018 సంవత్సర కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారు. 2006-2014 సంవత్సరం వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సెక్రటరీగా, 2018 సంవత్సరం నుండి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా కొనసాగారు. 2023 సంవత్సరంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. మక్తల్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో వాకిటి శ్రీహరికి చోటు దక్కింది. గ్రామ సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మంత్రిగా రాష్ట్ర కేబినెట్లో స్థానం సంపాదించిన వాకిటి శ్రీహరి ప్రస్థానాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక బడుగు బలహీన వర్గాలకు స్థానం కల్పించి మరి వాకిటి శ్రీహరి అనే అన్నగారికి రాష్ట్రంలో మంత్రివర్గంలో మంత్రి పదవి రావడం ఈ ప్రాంత ప్రజలైతేనేమి, ఈ ప్రాంత ముద్రాజులైతేనేమి, ఈ రాష్ట్ర ముద్రాజులైతేనేమి అందరూ కూడా చాలా హర్షించదగ్గ విషయాన్ని వెల్లవిస్తున్నారు. వాకిటి శ్రీహరి గారు సర్పంచ్గా ఉన్నప్పటి నుండి కూడా ఆయన వెంబడి తిరిగినాము, ఆయనతో ఉన్నాము. ఆయన నేచర్ కానీ ఆయన అలవాట్లను కానీ మేము చూసినాము. అలాగే వాకిటి శ్రీహరి గారికి ప్రతి సమస్య ఒక కార్యకర్త కాడి నుండి, ఒక సామాన్యుని కాడి నుండి ప్రతి సమస్య ఆయనకు తెలుసు. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఇట్లా పేరున ఆయన కంటిన్యూగా చెప్పే ఒక మనస్తత్వం ఉన్న ఆయన. ప్రతి ఊర్లో ఏ సమస్య. వాకిటి శ్రీహరి నాకు 1990 నుంచి సుమారుగా 35 ఏళ్ళ నుంచి మాకు ఫ్యామిలీ రిలేషను. మా విద్యాభ్యాసం కూడా మేము కలిసి చదువుకున్నాము. ఈరోజు నిన్న ప్రమాణ స్వీకారం మా క్యాబినెట్ హోదాలో ప్రమాణ స్వీకారం చేసినందుకు మాకు చాలా ఎట్లా అంటే ఎగ్జైట్మెంట్, ఆనంద బాష్పాలు. నాకు మా మిత్రుని కూడా అంటే 30 ఏళ్ళ నుంచి మేము చాలా కష్టపడి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించినాం. సీనియర్లు ఎంతమంది పార్టీని వీడినా దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ సంస్థాగతంగా వాటిని బలోపేతం చేస్తూ వచ్చారు. మక్తల్ నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టిన వాకిటి శ్రీహరి తన వంతుగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేశారు. ఆ సేవలకు గుర్తింపుగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఏఐసీసీ, పీసీసీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మక్తల్ నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు.